RTI Live News. Ask for right. రాజకీయాల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. కానీ ఇంతటి బరితెకింపు ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ప్రతిపక్షం అనేది ఉండకూడదని, ఆ పార్టీ నాయకులను ఉంచకూడదని, ఆ పార్టీకి చెందిన భవనాలను కూలగొట్టాలనే దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పరిశీలిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా జరిగిన హింసాకాండ కూడా ఈ ప్రభుత్వ ఆదేశాలను చెప్పకనే చెప్తున్నాయి. హత్యలు దగ్గర నుంచి అమానుషంగా దాడులు చేయడం, ఆస్తులకు నష్టం చేయడం, అంతేకాక సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ లాంటి వాటికి నష్టం చేకూర్చడం చూస్తూనే ఉన్నాం. చివరకు మా పార్టీ కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. తర్వాత తప్ప మీరు ఆక్రమం తొలగించకూడదని చెప్పి మరి ఎలాగ మీరు కూల్చేస్తారు? చట్టానికి అతీతులా? కోర్టు ఆర్డర్స్ మీరు అతీతులా? మీరు చెప్పిందే చట్టమా? మీరు చేసేదే శాసనమా? ఇక రాజ్యాంగం ఇంకేటి లేదు, ఇంకా ఐపీసీ అనేది ఏటి లేదా? ఐపీసీ స్థానంలో ఆల్రెడీ వైపీసీ వచ్చిందా? ఎల్లో పీనల్ కోడ్ వచ్చిందా? రాజ్యాంగం మారిపోయిందా? భారత రాజ్యాంగం మారిపోయిందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి రాష్ట్రంలో అమలు అవ్వదా? చంద్రబాబు గారు ప్రత్యేకంగా రాజ్యాంగం రాశారు ఆల్రెడీ. ప్రజలందరూ ఇది గమనించాలి, ప్రజాస్వామిక వాదులందరూ ఇది గమనించాలి, మేధావులందరూ ఇది గమనించాలి, ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి విధ్వంసాన్ని ఒకసారి గమనించాలి. ఉద్యోగస్తుల పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి గమనించాలి. అన్ని గొంతులు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని వర్గాలు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని గొంతులు కలిసి నినందించే రోజు. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే చాలా టైం పడుతుందిలే అన్ని గొంతులు కలిసి నినందించడానికి, సంవత్సరమో 2-3 సంవత్సరాలు పడుతుంది, ఈ గొంతులన్నీ ఏకమవుతాయిలే అని మేము ఇంకా అనుకుంటున్నాం. మేము అంత టైం మీరు ఇవ్వడంలా చంద్రబాబు గారు. 3 నెలల్లో నాకు తెలిసి అన్ని గొంతులు కూడా నినందించేటటువంటి సమయం ఆసన్నం అయిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. నేనైతే ఈ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయాలి, పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అనేటటువంటి అంశం ఏదైతుందో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడి ఉన్నాయన్నటువంటి దానికి నేనైతే చాలా చింతిస్తున్నాను. ప్రజలు వేసినటువంటి ఓటుకి ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారని నేనైతే చాలా బాధపడతాను. అలాగే రెండో అంశం స్పీకర్ ఎన్నిక. అయ్యన్న పాత్రుడు గారిని సీనియర్ ఎమ్మెల్యే, నో డౌట్ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది, ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజార్టీ ఉంది, ఎవ్వరు వ్యతిరేకించలేనటువంటి మెజార్టీ ఉంది, నో డౌట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నిక వెళ్ళలేదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాలేదని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి అయ్యన్న పాత్రుడు గారు నా కుర్చీలో కూర్చోబెట్టాలి కదా, సాంప్రదాయం కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజలందరికీ ఒకసారి చూపించదలుచుకున్నాను. నేను అయ్యన్న పాత్రుడు గత 5 ఏళ్ళుగా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, గత 5 ఏళ్ళుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరోజైనా తిన్నగా మాట్లాడారు ఆయన? ఏ ఒక్కసారైనా బూతులు మాట్లాడకుండా ఆయన మాట్లాడారా? ఏ ఒక్కసారైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఆయన మాట్లాడారా? ముఖ్యమంత్రి అన్నటువంటి కాన్షియస్నెస్ లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం చూసామా? చంద్రబాబు గారు వాళ్ళ బృందం అంతా ఆయన ఎలా ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసామా? ఎన్నిక అయిపోయింది, మేము ఓడిపోయాము, వాళ్ళు పెద్ద ఎత్తున గెలిచారు, నో డౌట్. గెలిచిన తర్వాత
చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇదే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం ఒకసారి ప్లే చేద్దామా? ఒకసారి మీరు మరొకసారి ఇది ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశం. చూడండి ఒకసారి.